నేను మీకు చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి గురించి మనం కొంచెం చెప్పుకుందాము, ఆ స్వామివారి గురించి అని. అదేంటంటే, స్వామి కొండకు పోయినప్పుడు ఆయన ఒక శిలలాగా మారిపోయినప్పుడు ఏడుకొండల స్వామి అక్కడికి వెళ్ళి ఏడో కొండపైన, అంటే 7 కొండలు, ఆ కొండపైన ఆయన నిలబడిపోయాడు. కాబట్టి ఈ సంసార బాధ్యతలు ఇవి అవి నాకు అవసరం లేదు అనే ఒక ఉద్దేశంతో ఆయన అక్కడ పోయి నిలబడిపోయాడు. అయితే అక్కడ ఏం జరిగింది, నిలబడిపోతే ఆయనకి అన్న ఆహారాలు ఏవీ లేవు. అప్పుడు ఏం చేశాడు, అక్కడ ఎవరో ఒక ముసలామి వాళ్ళు పోయి అక్కడ ఏదో చిన్న ఇదిగా ఉంటే కుటీరంలాగా ఈ స్వామిని తీసుకుపోయి, ఆమె రానాయన అక్కడ కూర్చొని మా ఇంటి దగ్గర ఉందో నేను నీకు ఆశ్రయం ఇస్తాను అని చెప్పి, వకులాంబాను ఆమె అమ్మవారు అనుకుంటా. అయితే ఆమె ఆయన్ని సాక్కుంటూ ఆయనకి అన్ని సేవలు చేస్తూ అట్లా చేస్తూ ఉండేది. అప్పుడు కాలంలో ఒక గొల్లలు ఉండేది. ఆ గొల్లలు రోజు పాలు తెచ్చి స్వామికి ఇచ్చేవాళ్ళు. మామూలుగా శ్రీనివాసుడు అనే పేరుతో ఆయన మామూలుగానే ఉండేవాడు, వస్తూ ఉండేది. అమ్మ వకులాంబ తల్లి దగ్గర ఉండేది. అట్లా చేస్తూ చేస్తూ ఒక్కొక్కరవ ఆమె కొంచెం స్థలం ఇచ్చి ఆమె ఆ స్వామికి అక్కడే ఉండమని చెప్పి, అవన్నీ కొన్ని కథల్లో ఉన్నాయి. అది మళ్ళీ నేను చెప్తాను. వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన పుట్టుక గురించి మళ్ళీ వేరే ఉంది. అది వేరే చరిత్ర, అది మళ్ళీ చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో అన్ని అవతారాలు అయిపోయి ఈ వెంకటేశ్వర స్వామి అవతారంతో మన కలియుగంలో ఉన్నాడు ఆయన. అంటే కలియుగానికి అధిపతి అయిన వెంకటేశ్వర స్వామి, ఎవరైతే నన్ను ఈ శని బాధలు అవి ఇవి అన్నీ తప్పించుకోవడానికి నన్ను రోజు పిండి దీపారాధన చేసుకొని ఊరికి ఒక టెంకాయ కొట్టుకొని ముడుపు కట్టుకున్నా కూడా నేను మిమ్మల్ని మీ కోరికలన్నీ తీరుస్తాను పసుపు గుడ్డలతోనే ఆయనకి. ఇంక అసలు మామూలుగా వెంకటేశ్వర స్వామికి పసుపు గుడ్డలు నిండు పసుపులో ముంచి, తెల్ల వస్త్రాలు నిండు పసుపులో ముంచి అవి కట్టుకోవాలి ఆ స్వామికి. మనం ఏం చేసినా, ఏ దీక్ష చేసినా ఇన్ని రోజులు ఆ నియమం పెట్టుకున్నప్పుడు ఆయనకి పసుపు గుడ్డలు తప్ప ఇంకా ఏవీ పనికిరావు. అవే అంత దీక్షతో చేయాలంటే కనీసం ఏది కూడా తగలకూడదు, కలుదిరి పడిపోతారు. అట్లాంటి పరిస్థితి అయిందా ఒకప్పట్లో. అట్టుండేది. వెంకటేశ్వర స్వామిని కొలవాలంటే భయంగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు లెక్క లేకుండా అయిపోయింది స్వామి అంటే జనాలకి. అందుకే ఈ కలియుగం కూడా అట్టే ఉంది. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఈ కలియుగంలో నేను ఎంత మాత్రం ఉన్నా కూడా మనకి కలి అనే ఒక మానవుడు మానవ రూపంలో రాక్షసుడు. కలి ఒక్కడే కాదు మానవ రూపంలో రాక్షసుడు అంటే, మానవుల్లో కూడా తత్వాలు, రాక్షస గుణాలు ఏర్పడిపోయి మన మానవుల్లో అందరూ మంచి వాళ్ళు ఉండరు. చెడు గుణాలు, రాక్షస గుణాలు అంటే ఏందో తెలుసా? ఒక మనిషిని నరుక్కుంటూ పచ్చళ్ళు చేయడము, మిక్సీల్లో వేయడము, అది ఎట్టంటే అట్లా చేసి వాడు సూట్ కేసుల్లో పెట్టడం, ఇట్లా చేస్తున్నారే వాళ్ళే మానవ రూపంలో రాక్షసులుగా ఉంటారు అని ఆయన చెప్పాడు భగవంతుడు. అంటే రాక్షసులు అంటే ఎక్కడి నుంచో రారు. మానవుల్లో కొంతమందిని రాక్షస గుణాలుగా పెడితే, అంటే రాక్షస రూపం పెట్టి మానవుల్లో సంచరించారనుకో, వాళ్ళు మానవులు భయపడిపోతారు అని ఆ రూపంలో వాళ్ళకి గుణాలను అట్టబెట్టి, అందుకే అందరినీ నమ్మకూడదు ఎవరు. అందుకే కొంతమంది బలైపోతూ ఉన్నారు. రాక్షసులు మన పక్కనే మానవ రూపంలో ఉంటారు. అందుకే ఆ బాధలన్నీ తప్పించుకోవడానికి, క్షణక్షణం మనం గండాలు తప్పించుకోవడానికి ఆ శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి మంత్రం ఉంది కదా, గోవింద గోవింద 3 అనుకోవాలి. 3 ఆపద మొక్కలు వాడ గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనంద గోవింద. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏ క్షణంలో ఎట్టుంటుందో ఒక్కొక్కరి పరిస్థితి చెప్పలేం. అందుకే నాకున్న మంచి మాటలు నాకు తెలిసినవి మీకు అందరికీ చెప్తున్నా. కానీ వెంకటేశ్వర స్వామికి మటుకు
ఓం నమో నారాయణ మంత్రం అనుకోపోయినా అది నారాయణ అవతారంలో అనుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఓం నమో వెంకటేశాయ ఆ ఒక్క మంత్రమే 24 గంటలు జపం చేసుకుంటూ అట్టా లోకంలో భారతదేశం మొత్తం చేసినా కూడా మనకి కలి ప్రభావం తప్పి, మనకి కలికి భగవన్నామస్మరణ వింటుంటే ఆయనకి విసుగంట. చెవుల్లో భగవన్నామస్మరణ వింటే కలికి కోపం అంట. ఎంతసేపు నారాయణ అంటే చాలు, వెంకటేశ్వర స్వామి అంటే చాలు, గోవింద అంటే చాలు, ఆయన ఉండడంట. ఇంకా కలి మన చుట్టుపక్కల కూడా ఆయనకి విసుగంట, వెళ్ళిపోతాడు. ఎక్కడైతే పాపం మాటలు చెప్పుకుంటారో, పురాణాలు కాకుండా మానవుల పురాణాలు అంటే ఆ పక్కింట్లో ఏం జరుగుతుంది, ఈ పక్కింట్లో ఏం జరుగుతుందా, ఇట్లా గుమిగూడి మా ఆడవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారే, అక్కడ కలి ఉంటాడంట. అందుకే వాళ్ళకి బాధలు తప్పవు కదా. ఎప్పుడా బాధలు అంటే ఏంది, హాయిగా మనశ్శాంతిగా ఉంటాం, అది ఉండదు వాళ్ళకి. మనశ్శాంతి, బాధలు తప్పడం అంటే మనశ్శాంతిగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ నిశ్చలమైన మనస్తత్వంతో ఉండడమే మనశ్శాంతి అంటే. అంతేగాని వాళ్ళ పురాణం వీళ్ళ పురాణం చెప్పుకొని అసలు మహాపాపాలు అంటగట్టుకోవడం, లేనివి ఉన్నవి మనం కూడా అవునా అంటాం. అది మన కళ్ళతో చూడలా, చెవులతో వినలా. కానీ అది తప్పు. నేను చెప్పేది అది తప్పు. మనం వినాలి, మనం చూడాలి, మనం మాట్లాడాలి, ఒకరిని విమర్శించాలి. అంతేగాని వాళ్ళ పోయమ్మ అటు చెప్పుకున్నారు అది నలుగురు ఒక దగ్గర కూర్చోకూడదు. కూర్చుంటే ఈ కలి వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఎవరెవరికి తగులు పెడతామో, ఎవరికి ఏం చేస్తాం అది వినేది, మంచి సంసారాలు పాడైపోతాయి. మనకు తెలిసినంతలో వాడు మంచోడు అనగానే వాళ్ళు చెప్పంగా మనం వినకూడదు, వాడు చెడ్డోడు అని వాళ్ళు చెప్పంగా మనం వినకూడదు. సరేనా? అది కలి ప్రభావం. సరే, వెంకటేశ్వర స్వామి గురించి మళ్ళీ నేను రేపు మీకు చెప్తాను, మళ్ళీ శనివారం చెప్తా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది ఒక శ్లోకం చెప్పుకుందాం మనం. వెంకటేశ్వర స్వామిదైనా ప్రహ్లాదుడైనా. నమః కాంతాయ కళ్యాణ నిదయార్దినాం శ్రీమద్ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. ఇంకోటి వచ్చి శ్రీనివాసుడిది మంత్రాలు చాలా ఉన్నాయి. ఆయన సుప్రభాతం ఉంది, కవచం ఉంది, వెంకటేశ్వర స్వామిది. చిన్నప్పుడు మాకు స్కూల్లో కూడా చెప్పేవాళ్ళు. ఏంది తెలుసా? కమలాకు చతుచిక కుంకుమతో నియతారు నీతాదుల నీలతను కమలాయ తలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే తవ దుర్మిష కర్మిష అని చెప్పేవాళ్ళు మాకు. అది మాకు వచ్చి మళ్ళీ ఇంకో రోజు చెప్తా. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ చెప్తా. మీరు ఉదయం లేచి మంచి కార్యాలు, మంచి మాటలు, మంచి వినండి. మన పిల్లలకి నేర్పించండి. గోవింద నామస్మరణ నేర్పించండి వాళ్ళకి. అంతేగాని ఫోన్లు చేతికిచ్చి పిల్లల్ని చెడగొట్టద్దు. హాయ్ అమ్మ, హాయ్. నేను మంచి మాటలు చెప్పడం కోసమే నేను ఫోన్ తీసుకుంది, మా పిల్లలతో ఎప్పుడన్నా మాట్లాడడం కోసం. అది మాట్లాడడం కోసమే అసలు ఈ కమ్యూనిటీ. అంతేగాని ఇవన్నీ వచ్చేసాయి, ఏం చేస్తాం ఇప్పుడు? వీటి ద్వారా ఇట్లాంటి విషయాలు చెప్పుకోవడానికైనా పనికి వస్తాయి కదా ఫోన్లు. సరే అమ్మా, బాయ్. అందరికీ వినండి వెంకటేశ్వర స్వామి గురించి మళ్ళీ వారం చెప్తా.